వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము నిన్న చేసినట్లుగానే సింపుల్గా ఒక డిజైన్ చేద్దామండి. దగ్గరగా చేసుకుందాము. 1 ఇంచ్కి 1 ఇంచ్కి డాట్స్ పెట్టుకొని చేద్దాము. ఒక శారీ పైన కుట్టడానికి మనకి కాటన్ థ్రెడ్ కావాలి. దానికి వచ్చి 8 లైన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత శారీ కోసము మనం వాడుకున్న బీడ్స్ అయితే ఇవి అండి. ఫ్లవర్ క్యాప్స్ అయితే ఇలా ఉన్నవి తీసుకున్నాను. ఓకేనా, ఇవి బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి, ఫ్రంట్ ఇలా ఉంటాయి. ఇవి వీటితో పాటు కొన్ని స్టోన్ రింగ్స్ తీసుకున్నాము. వీటిని మనము స్టోన్ రింగ్స్ అంటాము. ఇవి విడివిడిగా షాపుల్లో కొనాలి అని అంటే మనకి ఈచ్ వన్ వచ్చేసి 1 రూపీ వరకు అమ్ముతున్నారు. వీటిలో కూడా స్మాల్ సైజెస్ ఉంటుంది, ఈ సైజ్ కూడా ఉంటుంది, కొంచెం బిగ్ కూడా ఉంటుంది. ఇదైతే మీడియం సైజ్ అండి, ఇవి తీసుకోండి. ఆ తర్వాత ఈ 6 mm బీడ్స్ వచ్చేసి గోల్డ్వి ఇవి తీసుకున్నాను. ఓకేనా, వీటితోటి అయితే ఒక సింపుల్ డిజైనే అండి. కొంచెం డిఫరెంట్గా ఈజీగా 1 ఇంచ్కి 1 ఇంచ్కి దగ్గరగా చేసేద్దాము. చాలా గ్రాండ్గా వస్తుంది. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, ముందుగా అయితే శారీ పైన 1 ఇంచ్కి 1 ఇంచ్కి డాట్స్ పెట్టేసుకోండి. ఆ తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకొని శారీ పైన అయితే ఇలా ముడేసేసేయండి. ఫస్ట్ ఒకసారి కూర్చోండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూర్చేసి ఇలా మెలక వేసినట్లుగా ఇలా చేసేయండి. మనకి ముడిపడిపోతుంది. ఆ తర్వాత ఈ గోల్డ్ బీడ్ ఒకటైతే తీసుకొని ఫ్లవర్ క్యాప్ని ఇలా ఉల్టాలో తీసుకోండి. ఆ తర్వాత స్టోన్ రింగ్స్ ఒక 2 తీసుకోండి. ఆ తర్వాత టాజల్ తీసుకుందాము. ఇలా టాజల్ తీసుకోవాలి. టాజల్ కూడా మనకి దారాలు బయటికి రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇంకొక స్టోన్ రింగ్ తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని మనము ఇలా వస్తుంది అండి. మొత్తం కూడా 3, 4, 5 బీడ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఇలా ఈ 2 స్టోన్ రింగ్స్ ఇలా పక్కకి వచ్చిన తర్వాత ఈ పైన ఉన్న 3 బీడ్స్కి నీడిలు ఇలా పైకి తీసేయండి. స్టోన్ రింగ్కి, ఫ్లవర్ క్యాప్కు, ఇంకా 8 mmలో ఓ బీడ్ తీసుకున్నాం కదా అది. ఆ తర్వాత ఇది ఫస్ట్ శారీకి కుచ్చేసి ఇలా లాక్ చేసేయండి. లాక్ అంటే మనకు అక్కడ ముడిపడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ శారీకి ఇంకా టాజిల్కి మధ్యలో బీడ్కి మధ్యలో దారం ఉంటుంది, దానికి కూడా ముడేసేయండి. ఇప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుంది. అలా అయినా కూడా మీకు ఇంకా ఊడిపోతుందని ఏమన్నా అనిపిస్తే మాత్రానికి ఇంకొక 2-3 ముళ్ళు వేసేసి మీరు టాజిల్ని కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా కిందకు తీసేసి కట్ చేసేయండి. ఆ తర్వాత మనకి ఇది కనపడదనమాట, ముడి వేసినట్లుగా కూడా తెలియదు. మనం ఇలా కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్న ముడి కూడా మనకి స్టిఫ్గా అయిపోతుంది, ఊడిపోకుండా కూడా ఉంటుంది అనమాట. అంటే మనం ఇన్ని ముళ్ళు వేసేది కూడా జారిపోకుండా ఉండటానికే. అంటే బీడ్స్ బాగానే ఉంటాయి, దారం తెగిపోదు, కానీ లూజ్ అయ్యి కిందకి మనం కుట్టిన దానికంటే కిందకి వచ్చేసి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అలా చూడడానికి బాగుండదు. బీడ్స్ లూజ్ అయిపోయినాయి అనుకోండి మంచిగా కనపడదు కదా, అందుకోసం అనేసి కాస్త గట్టిగా కట్టేసేయండి. ఓకేనా, మరి ఇది అండి ఇవాళ మన డిజైన్ అయితే. ఇలా సింపుల్గానే బీడ్స్తో చేసేసేయండి. ఇది నేను మీకు డిజైన్ అయితే చూపించేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ శారీ వచ్చి ఇదిగో ఇలా ఉంటుంది అండి. మొత్తం కూడా సెల్ఫ్ కలరే అనమాట. ఇది దీంట్లోనే గోల్డ్ మాత్రమే ఉంది, ఇంకా సిల్వర్ అట్లాంటిది కూడా ఏమీ లేదు. అందుకోసం అనేసి దీనికోసం అయితే నేను ఇలా డిజైన్ చేశాను. ఇగో ఇలా. ఓకేనా, మరి 1 ఇంచ్కి 1 ఇంచ్కి దగ్గరగా చేసుకుంటాం కాబట్టి మనకి డిజైన్ వచ్చేసి గ్రాండ్గానే ఉంటుంది అని చెప్పాను కదా. సో చూడడానికి అయితే మనకి అలానే కనపడుతుంటుంది. ఓకేనా, మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇవి మనం బల్క్లో తెచ్చుకుంటే ఏంటంటే మనకు ఎన్ని బీడ్స్ అయినా సరే వాడడానికి ఉంటుంది ఈ స్టోన్ రింగ్స్. అదే విడివిడిగా షాపుల్లో ఒక్కొక్కటి 10 తెచ్చుకుంటే మాత్రానికి ఇంత డిజైన్ వచ్చేసి 400కి చేయడానికి రాదనమాట. ఓకేనా, ఈ డిజైన్ కూడా నేను 400కి అయితే ఒప్పుకున్నా అండి. మరి ఎన్ని మొత్తం 40 పైన టాజల్స్ వస్తాయి, 400 అయితే పెట్టుకున్నాను. అఫ్కోర్స్ మనకి ఈ బీడ్స్ వచ్చేసి రేట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనము అలా చెప్పుకుంటే సరిపోతుంది. ఓకేనా, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్.